మనిషై పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. అడుగు అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి. అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలిది. అడుగు అతడే వాల్మీకి. పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షులు జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూర్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, కలకంటిలో పొంగు మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కడుకుపోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా. మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడి పంచినామృతం. ఆ వాల్మీకి నీవాడు, నీలోనే ఉన్నాడు. అక్షరమై నీ మనసు వెలిగితే నీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పనని గురువు బొమ్మగా మిగిలాడు. బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలుమై తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటే ఏమి అగలవాడనని ఏకలవ్యుడు. బొటన వేలివ్వమని కపటి ఆ ద్రోణుడు, వల్లేని శిష్యుడు చెల్లి ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి, గురికెలవాడే మునగాడు. వేలు ఇచ్చి తన విల్లుని విరిచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. శబరి ఇంతకాలము వేచి ఉన్నది ఈ పిలుపుకే శబరి. ఆశపరుడివి అడుగు తడబడి రామ పాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడలేకాపుడు కనుల నీడి ఆ రామ పాదము కడిగినది శబరి, పదములు ఒదిగినది శబరి.
ప్రేమలీలగ రాముడప్పుడు శబరి కన్నీ కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే. ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరికెంతటి పుణ్యమో. ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడపడుచు మీ జాతికి, జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడవిన పుట్టిన పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు, నాగరికతలో రాకు చరితలో మీరే మాకు సారథులు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుగులవుతారు. సూపర్ సారు.